రామనామ స్మరణతో పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో కొనసాగుతున్న ధనుర్మాస భజన కార్యక్రమం స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా ఏతమాకుల శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కె చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, వెంకటాద్రి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసిన తిరుపతి పట్టణంలో వెలిసినటువంటి రాముల వారి గుడి పెద్దకాపు వీధిని వెలిసి ఉన్నది. ఈ గుడి గత 40 సంవత్సరములుగా తిరుపతి కళాకారులు పరిసర ప్రాంతంలోని కళాకారులను వచ్చి వారి భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస సందర్భంగా భజనలు చేసి వారి భక్తిని సాటుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా తెలిసిన వారు తెలియని వారు అందరూ విచ్చేసి ఈ హరినామస్మరణ చేయవలసినదిగా ఈ ధనుర్మాసంలో హరినామస్మరణ చేస్తే ఎంతో పుణ్యము, మనకున్నటువంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ తిరుపతిలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా గుర్తించి గమనించి మీకు అందుబాటులో ఉన్నటువంటి భజన గుడిలలో భజన చేసి మీ జన్మ ధన్యం చేసుకునవలసినదిగా ఆ 7 కొండల వాడిని మొక్కుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాసము పెద్దకాపు వీధి రామాలయం భజన మందిరము గత 40 సంవత్సరాలుగా ధనుర్మాసం నెల పొడవున ఉదయం 5:30 గంటల నుంచి 8:30 గంటల వరకు భక్తులందరూ కూడా చాలా భక్తితోటి భజన కార్యక్రమం చేస్తుంటారు. ఈ మాసం అంతా కూడా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. గత 40 ఏళ్ళుగా ఈ దేవాలయంలో మన రాముల వారి గుడి 20 సంవత్సరాలుగా భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి కళాకారులందరూ కూడా విచ్చేసి తమ యొక్క సమయాన్ని వెచ్చించి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో గత 40 ఏళ్ళుగా జరుగుతూ ఉందండి. మన పండుగల్లో మొట్టమొదటిసారిగా వినాయక చవితి వస్తుంది విఘ్నేశ్వరుడికి. ఆ వినాయక చవితి వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళ తల్లిగారైనటువంటి అమ్మవారిది మనకి నవరాత్రులు జరుగుతాయి, దేవీ నవరాత్రులు. తర్వాత వాళ్ళ మేనమామ గారైనటువంటి ఈ విష్ణుమూర్తి యొక్క ధనుర్మాసం చాలా ప్రీతికరమైనది విష్ణుమూర్తికి ఇప్పుడు జరుగుతుంది. దీని తర్వాత మళ్ళా మహాశివరాత్రి శివుడు వినాయకుని యొక్క తండ్రి గారు. ఈ విధంగా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరచడం కోసం మన వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా తమ యొక్క సమయాన్ని వెచ్చించి వీలైన తొందరగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.